బంగారం కొనొద్దని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. ఆయన చెప్పిన మాట విని కొనకుండా ఆపేద్దామా? అసలు ఆయన మాట వినాలా? ఎందుకు వినాలి? మన దేశంలో భర్త చెప్పినా, తండ్రి చెప్పినా, ఎవరు చెప్పినా 90% భార్యలు వినరు, వినిపించుకోరు. భర్త చెప్తేనే వినని వాళ్ళు మోదీ గారి మాట విని బంగారం కొనొద్దంటే వింటారా? అసలు ఎందుకు వినాలి? హిస్టరీలోకి వెళదాము. 1965లో భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు గోధుమలు దిగుమతి చేసుకునే వాళ్ళం. పాకిస్తాన్తో యుద్ధం ఆపితే కానీ నేను గోధుమలు సప్లై చేయనని అమెరికా మనల్ని బెదిరించడం వల్ల అప్పుడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండమని చెప్పి పిలుపునిచ్చారు. ఆయన పిలుపునివ్వడానికి ముందు ఒక వారం రోజులు ఇంట్లో కుటుంబం అంతా భోజనం మానేసేసి ప్రాక్టీస్ చేసి ఇది ప్రాక్టికల్గా సాధ్యమే అని నిరూపించుకున్న తర్వాత పిలుపునిచ్చారు. ఆయన శాస్త్రి గారు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. సో ఆయన ఆచరించే వాళ్ళు కాబట్టి, సింపుల్గా ఉండేవాళ్ళు కాబట్టి అప్పటికి ప్రజలకి దేశభక్తి ఉండేది కాబట్టి ఆయన మాట విన్నారు, గౌరవించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనకి వాళ్ళకి దేశభక్తి కంటే కూడా ఇంకొక భక్తి ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులు కొంతమందికి. ప్లస్ ఇప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతలు ఎక్కువ ఉన్నాయి మన వాళ్ళకి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కాదు ఇంకొకరు ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి లేదని నాకు అనిపిస్తూ ఉంది.